హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో లంచ్ ఏర్పాట్లకి హాజరవుతున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. సో ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యారు. అలాగే క్యాడర్ పైన కూడా సీరియస్ అయ్యారని చెప్పేసి ఒక వార్త వెలుగులో సంచలనం సృష్టిస్తుంది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ బర్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఈ విషయం ఎంతవరకు వాస్తవం అంటారు? రేవంత్ రెడ్డి గారు లంచ్ ఏర్పాట్లకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారు, ఎంపీలు హాజరయ్యే అవకాశం ఉంది. ఓకే, అంటే ఆయన ఢిల్లీ వెళ్ళారు, సీఎం ఢిల్లీ వెళ్ళాడు వేరే పని మీద, ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళాడు. ఆయన ఎవరైనా సరే ఒక రాష్ట్రానికి కొత్తగా ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాంప్రదాయంగా వెళ్ళి ఒకసారి ప్రధానమంత్రికి నమస్కరించి రావటం అనేది ఆనవాయితీ. అందులో భాగంగానే ఆయన వెళ్ళి ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితులు, స్థితిగతులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు మాట్లాడతాడు. అలాగే కేంద్రం నుంచి తనకు కావలసినటువంటి సహకారం ఏమిటో చెప్పుకుంటాడు. దాని మీద ఆయన పద్ధతిలో ఆయన తన రియాక్షన్ చెప్తాడు, అయిపోతుంది అక్కడికి. ఇది ఒక సాధారణంగా రెగ్యులర్గా సాంప్రదాయంగా జరిగేటువంటి కార్యక్రమం తప్ప వేరే ప్రత్యేకత ఏమీ లేదు దీనికి. అయితే ఇది అయిపోయిన తర్వాత వేరే ప్రోగ్రాం ఉంది వీళ్ళకి. ఢిల్లీ వెళ్ళేది ప్రధానమంత్రిని కలవటం కోసం మాత్రమే కాదు, ఆయన ఒక్కడే ప్రధానిని కలుస్తాడు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాత్రమే మోడీని కలుస్తాడు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వెళ్ళాడు ఢిల్లీ. ఈయన కలిసి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూర్చుంటారు, విడిగా సమావేశం అవుతారు. ఎందుకు సమావేశం అవుతారంటే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాగే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దాని మీద చర్చలు జరుపుతారు. అలాగే రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన ముందస్తు వ్యూహాలు ఏవైనా ఉంటే దానికి సంబంధించి కూడా కొంత మేధోమథనం జరిపేటువంటి అవకాశం ఉంది. గైడెన్స్ తీసుకుంటారు, అలాగే వీళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఈ రెండూ జరుగుతాయి. అలాగే ప్రస్తుతం బీజేపీ వ్యూహం ఏమిటి, తెలంగాణలో బీజేపీ పన్నుతున్న వ్యూహం ఏమిటి, అలాగే బీఆర్ఎస్ బీజేపీకి మరింత సన్నిహితంగా జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం ఎన్నికల తర్వాత. నిన్న కవిత గారి ప్రకటన చూసాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి హిందూ మతానికి ద్రోహం చేస్తూనే ఉంది అని మాట్లాడేసింది ఆవిడ. దీన్ని కొంచెం సీరియస్గా పట్టించుకోవాలి అని కూడా మాట్లాడేసింది ఆవిడ. అంటే ఏమిటి, బీజేపీకి దగ్గరగా, మరింత దగ్గరగా జరుగుతోంది బీఆర్ఎస్ అనేది అర్థమవుతోంది. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ కార్యాచరణకు సంబంధించిన వ్యవహారాలు కూడా అక్కడ నివేదన చేసుకుంటాడు ఆయన. నివేదన చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఎట్లా వ్యవహరించాలనేది చూస్తాడు. అది ప్రధానమైనటువంటి కార్యక్రమం, ఈ విందులు వినోదాలు కాదు. అయితే అందులో భాగంగా ఆయన మొదటిసారి సీఎం హోదాలో ఢిల్లీ వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు నాయకులందరినీ పిలిచి ఒక చిన్న విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరినీ, అన్ని ప్రాంతాల వాళ్ళని పిలుస్తున్నారు దానికి. అంటే కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలుస్తారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా ఇన్విటేషన్స్ అంది ఉంటాయి, వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. డెఫినెట్గా దానిలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉంటారు. ఎలాగూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆల్రెడీ ఆయన అభినందించారు ఇంతకుముందు. విజయసాయి రెడ్డి గారు, అంటే రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన పార్లమెంటు సభ్యుడు కాబట్టి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహించాడు ఆయన. మల్కాజ్గిరి ప్రాతినిధ్యానికి రాజీనామా చేసి అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన. ఆ సందర్భంగా ఆయన అభినందిస్తూ విజయసాయి రెడ్డి లాంటి వాడు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. రెండోది, హైదరాబాదులో అందరికీ ఆస్తులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో మొదలు పెడితే వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు అందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ హైదరాబాదులో ఆస్తులు ఉన్నాయి కదా. కాబట్టి వీటన్నిటి పరిరక్షణ అనేది ప్రోగ్రాం, వీళ్ళ వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ.
అందుకని రేవంత్ రెడ్డితో కొంచెం సన్నిహితంగా ఉండాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. ఈయనకి వాళ్ళతో అవసరం కాదు, ఈయనతోనే వాళ్ళకి పని ఉంది. అందుకని ప్రత్యేకంగా వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి ఢిల్లీ వచ్చినందుకు అభినందించి, అలాగే పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ముఖ్యమంత్రి అవటాన్ని గొప్పగా అభివర్ణించి ఆయన ఆనందింపజేసి ఆయన గుడ్ లుక్స్లోకి వెళ్ళి, అయ్యా రేపు పొద్దున ఏదైనా మేము చిన్న పని మీద వస్తాం, కొంచెం చేసి పెట్టాలి మీరు టైప్లో ఒక రిలేషన్ని బిల్డ్ చేసుకుని ఈ వ్యూహంలో భాగంగానే కలుస్తున్నారు. ప్రత్యేకమైన ప్రేమలో అభిమానాలు కాదు. వైఎస్ఆర్సీపీకి తెలంగాణ ఏరియాలో ఏ రకమైనటువంటి స్ట్రైకు లేదు, వదిలేశారు వాళ్ళు. ఒక రకంగా పోటీకి నిలబెట్టడం అనేది మొదట చేశారు వాళ్ళు. మొదటి ఎన్నిక 2014 ఎన్నికల్లో, తర్వాత మానేశారు. ఆ రోజుల్లో వాళ్ళు దినేష్ రెడ్డిని నిలబెట్టారు ఇక్కడ, డీజీపీ మాజీ. ఇలా అప్పుడు చేశారు తప్ప ఆ తర్వాత సీరియస్గా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, తెలంగాణ మనకు సంబంధం లేని వ్యవహారం, మనం ఆంధ్ర వరకే పరిమితం అవుదామని. సో ఆంధ్ర వరకే పరిమితం అయిపోయారు. కానీ వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటి పరిరక్షణ ప్రోగ్రాం ఒకటి ఉంటుందిగా, ఒక ఆలోచన. అందులో భాగంగా ఎవరు ముఖ్యమంత్రి అయినా, కేసీఆర్ అయితే కేసీఆర్ని కలుస్తారు మర్యాదపూర్వకంగా. అయ్యా మేము మీ పట్ల విధేయులమై ఉన్నాము, మీరు కూడా మా పట్ల ఏదైనా అక్కడ మా తరఫు నుంచి తప్పులు జరిగితే వాటిని చూసి చూడనట్టుగా వదిలేయండి టైప్లో ఒక చిన్న రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విందు. ఈ విందుకి చాలామంది వాంటెడ్గా పేర్లు వేయించుకుని కూడా రావచ్చు. వచ్చి ఒకసారి నమస్కారం పెట్టి, అయ్యా ఇది పరిస్థితి, మాకు హైదరాబాద్లో ఏదో 300 ఎకరాలు ఆక్రమించేసాం, కొంచెం మీరు పెద్ద మనసు చేసుకుంటే ఆ 300 ఎకరాల్లో ఏదో ఒకటి సర్దుబాటు చేద్దాం, ఇలాంటి బేరాలే జరుగుతాయి అక్కడ. రాజకీయము అనేది చాలా పెద్ద వ్యాపారంగా మారిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఏ రాజకీయ నాయకుడు తక్కువ ఆస్తులతో లేడు, వేల కోట్లలో ఉన్నారు చాలా స్పష్టంగా. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో లోకేష్ గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, మీరెందుకు వచ్చారు, మీరు అమెరికాలో చదువుకుంటున్నారు కదా ఆ టైంకి అంటే, ఆయన ఒక సమాధానం చెప్పాడు, నేను అమెరికాలో చదువుకుంటూ హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు, ఎయిర్ కండిషన్డ్ గదిలో కూర్చుని అద్భుతమైన జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు నా స్నేహితులు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు. నేను అలాంటి సుఖమయ జీవితాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను అని త్యాగం చేసిన లెవెల్లో చెప్పాడు ఆయన. ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసి వచ్చాను అని మాట్లాడాడు ఆయన. కానీ ఇదే అభిప్రాయం కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు 3-4 సందర్భాల్లో. కానీ వీళ్ళు వచ్చింది ప్రజాసేవ కోసం అని మాత్రమే నేను అనుకోను. చాలా స్పష్టంగా రాజకీయంలో ఉన్నటువంటి వ్యాపార రుచి తెలుసు వీళ్ళకి. ఆ రుచి మరిగారు. అవకాశం ఉంది ఇక్కడ. తమ తండ్రులు రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి నేతలుగా ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో మనం ఎంటర్ అయ్యి దీన్ని కొనసాగిస్తే బెటర్ కదా, అక్కడెక్కడో కూర్చుని ఉద్యోగం చేయటం కన్నా రాష్ట్రాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం బెటర్ కదా. తద్వారా జరిగేటువంటి వ్యాపార స్థాయి ఎలా ఉంటుంది, రీచ్ ఎంత ఉంటుంది అనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఒక సజీవ ఉదాహరణ వీళ్ళ ముందు తిరుగుతోంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటం వలన కదా ఈయన 1,00,000 కోట్లకి పడగలెత్తింది. 1,00,000 కోట్లు అనే ఆరోపణ ఉంది ఆయన మీద. 1,00,000 కోట్లు ఆయన తినేసాడా లేదా అనే వివరాల్లోకి వెళ్ళటం కాదు, కానీ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది వైఎస్ టైంలో, అదంతా కూడా త్రూ జగన్మోహన్ రెడ్డి జరిగింది అని కదా విమర్శ. సో ఈయన ఒక లివింగ్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నాడు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా కొడుకు కనుక ఎంటర్ అయితే ఇన్ని 1,00,000 కోట్లు వీళ్ళు సంపాదించగలరా ఉద్యోగాలు చేస్తూ. కాబట్టి రాజకీయం లాభసాటి వ్యాపారం అనుకుని వచ్చేసారు ఇక్కడికి. అంతే తప్ప ప్రజల మీద ప్రేమతోనో ప్రజా సేవ చేద్దామనే తపనతోనో వీళ్ళు ఎవరు రాలా, చాలా క్లియర్గా. కాబట్టి వారసత్వ రాజకీయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా స్పష్టంగా వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే ఉన్నారు. ఆ ప్రయోజనాలు నెరవేర్చుకోవటం కోసం ఎవరినైనా ఎక్కడికైనా వెళ్ళి కలుస్తారు. కలిసి
కాస్త వినయం నటించి దండం పెట్టి, అయ్యా మా ఆస్తులు మా వ్యాపారాలు అక్కడ ఉన్నాయి, తమరు కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోండి, మీకేదైనా కావాలంటే అడగండి, ఏర్పాటు చేస్తాం, అలాగే మాకు కావలసినవి కూడా మీరు కొంచెం చూసుకో, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెడదాం, రాజకీయ విభేదాలు కాదు, మీరన్నట్టుగా అక్కడే పరిమితం అవుతాం, మేము ఏ ప్రాంతానికి చెందిన వారమో ఆ ప్రాంతానికి మా రాజకీయ వ్యవహారాలు పరిమితం చేసి ఇతరత్రా మీకు సహకరిస్తాం, కాబట్టి కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోండి అని మాట్లాడుకోవటానికే కలుస్తారు. అంతకు మించి వేరే ప్రోగ్రామ్ ఏం లేదు వీళ్ళకి. తెలంగాణ రాజకీయాల మీద వీళ్ళ ప్రభావము, లేకపోతే ఆంధ్ర రాజకీయాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభావము, జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏదన్నా స్నేహం పెరిగిపోతుందనో, లేదు వీళ్ళు ఇంకొక ప్రచారం ఉంది, అమెరికా నుంచి రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించమని జగన్మోహన్ రెడ్డికి చెప్పిందని, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ శ్రేణుల్ని అలాగే తన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రాంతాల ఓటర్లని తెలంగాణలో కనుక మీరుంటే మీరు కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించండి, రేవంత్ రెడ్డికి ఓటేయండి అని చెప్పించాడని, అందులో భాగంగానే షర్మిల గారిని పోటీ చేయించలేదని, చేయొద్దని చెప్పాడు ఆయన కూడా అని ఒక ప్రచారం నడుస్తోంది ఆల్రెడీ. కాబట్టి ఏదైనా ప్రయోజనమే, ఏదైనా ప్రయోజనం కోసం మాత్రమే. ఇది లాబీయింగ్ ఉంటుంది, పొలిటికల్ లాబీయింగ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ లాబీయింగ్ ఉంటుంది, ప్రాపర్టీస్కి సంబంధించిన లాబీయింగ్ ఉంటుంది. ఈ 3 లాబీయింగుల కోసం ఒక వాహకాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కోసం వీరు వెళ్ళి వారిని కార్డియల్గా కలిసి వినయంగా మాట్లాడి అనునయముగా ఒక గుడ్ కార్డియల్ రిలేషన్కి ఒక లింక్ పెట్టుకుని వచ్చేస్తారు అంతే. అది ఆ కార్యక్రమం జరపడం కోసమే ఈ విందు కార్యక్రమం. దీనిలో వారి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఒక భారీ పరిశ్రమ తాలూకా ఇబ్బందులేవో ఉంటాయి, వాళ్ళ దగ్గర కొన్ని కేసులు ఉంటాయి, దాంతో వీడు వెళ్ళి సరెండర్ అవుతాడు అక్కడ. ఇలాంటి 10 మంది సరెండర్ అయితే పార్లమెంట్ ఎలక్షన్స్కి ఫండింగ్ ప్రాబ్లం ఉండదు, అది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. పొలిటీషియన్స్, సీఎం గారు అది కూడా ఆలోచించి వీళ్ళందరికీ అపాయింట్మెంట్లు ఇస్తాడు. ఈ లాబీయింగ్ అంతా జరుపుకోవటానికి ఈ విందును వాడుకుంటారు.